శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి జూన్ 1 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక వృశ్చిక రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకుందాం. మరి తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఈ వృశ్చిక రాశి వారికి జాతక ప్రకారము ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి, అసలు వీరికైతే ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది. ఆ ప్రమాదం అనేది ఏంటో తెలుసుకుందాము. మరి ఈ వృశ్చిక రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకుని సాధించే వరకు నిద్రపోవడం మనస్తత్వం కలవారే ఉంటారు. అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు పెడతారనుకోవచ్చు. అలాగే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారము మనం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించుకొని ముందుకైతే కొనసాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితం మనం గమనించినట్లయితే ఈ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినటువంటి మీకు మీ యొక్క సంతోషము మీకోసం వచ్చేటువంటి ఆనందము పొందుకొలుతారండి. అంటే ఎంజాయ్మెంట్ అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో మీ యొక్క తండ్రి గారి సలహాలు మీకు ఎంతో ప్రయోజనాన్ని అయితే చేకూరుస్తాయి. మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితులతో బయటకు వెళ్ళండి. అంటే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక మీ యొక్క మనసుకు ఉండేటువంటి ప్రెజర్ అన్నీ కూడా కంట్రోల్ చేయడం అవ్వడానికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పాలి. అదేవిధంగా ప్రేమలో విజయం పొందడానికి సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చేయండి. అనవసర పనుల వలన ఈరోజు మీ యొక్క సమయం అయితే అంతా కూడా వృధా అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరైతే ఈరోజు అంతా కూడా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంతో గడపడము అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావాల్సినటువంటి వారితో ఆనందం గడపడానికి మాత్రము ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. అంటే ఒక మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రేపటి రోజున అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, దీనివల్ల మీరు ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనేటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారము ఒక ప్రమాదం అయితే ముంచుకొస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఎంతో కాలంగా చాలా సఖ్యతగా మీరు ఎంతో నమ్మకమైన వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చండి, మీ యొక్క సన్నిహితులు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు మీకు బాగా కావాల్సినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు. ఈ విధంగా మీరైతే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయేటువంటి సమయం అయితే ముంచుకొస్తుంది. మీరైతే దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అయితే ఇదేనని చెప్పాలి. అయితే మీరైతే అసలు ఎవరికి ఇతరులకు చెప్పకూడదు అనేటువంటి విషయాలను ఎవరితో అయితే షేర్ చేసుకొని ఉన్నారో అటువంటి విషయాలను బయట పెట్టడం కానీ, లేదంటే మూడో ఒక వ్యక్తి గురించి వారి దగ్గర ఎవరి దగ్గరైనా షేర్ చేసుకొని ఉన్నట్లయితే అటువంటి విషయాలను ఎవరో ఒకరి దగ్గర బయట పెట్టడం కానీ, లేదంటే ఆ మూడో వ్యక్తి దగ్గర బయటపెట్టడం కానీ, అటువంటి విషయాలైతే వీటి ద్వారా సమస్యలను అయితే క్రియేట్ చేయడానికైతే వారైతే మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు. ఈ విషయం పట్ల మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి దగ్గర అయినా సరే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ, లేదంటే మూడో వ్యక్తిని మీ మధ్యలోకి తీసుకొని వచ్చి మాట్లాడడం విషయాలు కానీ, మీరు చెప్పేటువంటి వ్యక్తుల వద్ద అయితే మీ గురించి అయితే వారికి పూర్తి భరోసా అనేది ఉండాలి. లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలు గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలము మీ యొక్క మంచిని కోరుకునేటువంటి వ్యక్తుల్ని మీరు నమ్మాలి. ఎటువంటి చెడును కోరుకునేటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా అయితే దూరం చేసుకోవాలో మీరే ఒకసారి గమనించి చూడండి. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక రేపటి రోజున
ఈ యొక్క వ్యాపారస్తులకు చాలా సానుకూలమైన పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించుకోవడానికి మీ ముందుకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలను అయితే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో అటువంటి సమస్యలన్నిటినీ కూడా మీరైతే అధిగమించుకోగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు దక్కించుకోబోతున్నారనే చెప్పాలి. మీరు చేసేటువంటి మంచి పనుల వల్ల మీ యొక్క కార్యాలయానికి కూడా ఒక మంచి పేరు అనేది దక్కుతుంది. ఈ విధంగా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు అయితే మీరు ఖచ్చితంగా దక్కించుకోబోతున్నారు. ఇక అదేవిధంగా నూతన ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే చెప్పాలి. మీరు ఆశించినటువంటి ఒక మంచి ప్యాకేజ్తో మీరు ఊహించినటువంటి ఉద్యోగం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక ఒక మంచి అవకాశం అనేది మీకు దక్కబోతుందని చెప్పాలి. అదేవిధంగా ఎవరైతే ఏ విధంగా అయితే ఏ రంగంలో మీరు కావాలనుకున్నటువంటి ఉద్యోగాల కోసం ఏ కళల గురించి అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపు మీకు సానుకూలమైన మీ కళలు అయితే సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు వినేటువంటి అవకాశాలు అయితే ఈరోజు దినఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో అయితే చిన్న చిన్న వాగ్వాదాలు చోటు చేసుకోబోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ యొక్క బంధువుల్లో కూడా మీకు చాలా సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తితో గొడవ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో అయితే మీరు ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మీ యొక్క గ్రహశాలన రీత్యా అనారోగ్య సమస్యలు కూడా మీకు తలెత్తబోతున్నాయి. మీ అనారోగ్య సమస్యలు కూడా రేపటి రోజున మీకు తగలబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి మీకు కడుపుకు సంబంధించినటువంటి మైగ్రేన్ కానీ ఇంకా ఏమైనా సంబంధించిన కానీ అనారోగ్య సమస్యలు అయితే మీకు జరగబోతున్నాయి, ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటలు పోటీలు పాల్గొనడానికి ఇది ఒక మంచి వీలు అనేది కల్పిస్తుందనే చెప్పాలి. రేపటి రోజున ఎవరో తెలియనటువంటి వారి యొక్క సలహాల వలన పెట్టుబడి వారికి కూడా ఈరోజు ఎన్నో ప్రయోజనాలు అయితే పొందబోతున్నారు. అదేవిధంగా సోషల్ ఫంక్షన్స్కి హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా ఒక మంచి పరపతిగా కలిగినటువంటి వ్యక్తులుగా మార్చవచ్చును. ప్రేమలో మునిగినటువంటి వారికి ఆ యొక్క ప్రేమ తాలూకు సంగీతం రోజంతా కూడా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ యొక్క ప్రపంచం మిగతా అన్ని పాటలను కూడా మీరు మర్చిపోయే విధంగా చేసినటువంటి ప్రేమ సంగీతాన్ని అయితే మీరు ఈ రోజునైతే చెవుల నిండా వింటారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారండి. అదేవిధంగా మీరు ఎంచుకున్నటువంటి కార్యక్రమాలు మీ యొక్క అంచనాలను మించి లబ్ధినైతే చేకూరుస్తాయి. చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని సంతోషకరమైన రోజుగా మీ యొక్క జీవితంలో మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకుంటారు. దీని ఫలితంగా మీ యొక్క సహోద్యోగుల ఆకర్షణకైతే మీరు గురవుతారు. ఇక అదేవిధంగా తల్లి కాబోయేటువంటి మహిళలకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అయితే తీసుకోవాల్సినటువంటి రోజని చెప్పాలి. అనుకున్నటువంటి బిల్లులు ఖర్చులు అనేవి పెంచుతాయండి. గ్రూప్ కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు కొత్త స్నేహితులను అయితే పెంపొందించుకుంటారు. మీ యొక్క శక్తిని అభిరుచిని పునర్జీతం చేసేటువంటి వినోద యాత్రలు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే మాత్రము ఇతరులు చెప్పినటువంటి సలహాలను అయితే మీరు ఖచ్చితంగా వినాలి. మీ చుట్టూ ఉన్నటువంటి వారు చేసేటువంటి పని వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ఈరోజు అయితే మరోసారి అనుకున్నటువంటి ఒక కొత్త మూమెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అది మీకు ఎంతో ఆశ్చర్యాన్ని అయితే గురి చేస్తుంది. ఈ వారం అంతా కూడా మీరు సాధన చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చికాకు మిమ్మల్ని ఓడిసి పట్టేస్తుంది. మీరు మాత్రము మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోకుండా ఉంటే మీకు అంతా కూడా సజావుగా సాగిపోతుంది. తెలుసుగా అండి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.